టీడీపీ నేత బ్రహ్మారెడ్డిపై దాడి జరుగుతుందని తెలిసే తాము మాచర్ల వెళ్లేసరికి వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు తమను టార్గెట్ చేశారని బాధితులు వాపోతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు అనుచరులతో కలిసి తమపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని అన్నారు. కార్లతో ఢీకొట్టి తొక్కించుకుంటూ వెళ్లారని అన్నారు మాచర్ల బాధితులు. ప్రస్తుతం నర్సరావుపేట హాస్పిటల్లో చికిత్స పొందుతున్నామని బాధితులు చెబుతున్నారు. మాది మాచర్ల నియోజకవర్గం 13వ తారీఖు పోలింగ్ బూత్ రోజు వైసీపీకి సంబంధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు హఠాత్తుగా ఒక 300-200 మంది జనాలు వేసుకొని మా పైన దాడి చేయడానికి ప్రయత్నించే సమయం తెలుసుకొని కూడా మేము చాలా జాగ్రత్తగా మా పని చేసుకుంటూ పోలింగ్ బూతుల దగ్గర చాలా జాగ్రత్తగా మా వర్క్ మేము చేసుకుంటూ వెళ్ళాము. అయితే మా ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద దాడి చేశారని చెప్పి మాకు తెలిసింది. కార్లు ధ్వంసం అయిపోయాయి, మా రెడ్డి గారికి దెబ్బలు తగిలాయి. మేము కూడా వెళ్దామని చెప్పేసి మేము కూడా అక్కడ ఉన్న వాళ్ళం అక్కడికి వెళ్ళాము. అటాక్ జరిగిన దగ్గరికి వెళ్ళాము. తీరా చూస్తే మా రెడ్డి గారి వాళ్ళకి చిన్న చిన్న గాయాలు అయ్యాయి, వెహికల్స్ పగిలిపోయాయి. సర్లే అని చెప్పేసి మేము అందరూ అక్కడ కూర్చుంటే ఏదో ఆ వెహికల్ చూసుకుంటా దెబ్బలు తగిలి చూసుకుంటూ కూర్చుంటే హఠాత్తుగా ఎమ్మెల్యే తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఒక 400-300 మంది జనాలను వేసుకొని ఒక 20 కార్లు వేసుకొని ఆన్ ద స్పాటు సడన్గా వచ్చేసి గొడ్డళ్ళు, రాడ్లు, నాటు బాంబులు, ఇక అలానే బీరు సీసాలు, కోతాలు నింపుకొని కార్లలో పెట్టుకొని పక్కా ప్లాన్తో వాళ్ళు అనుకొని ఆన్ ద స్పాట్గా ఒకేసారి ఒక దెబ్బతో మీద పడి మమ్మల్ని అటాక్ చేశారు. అలానే మేము కూడా ఒక 20-30 మంది ఉన్నాం. మేము అక్కడే 20 మంది కూడా 30 మంది కూడా మేము కూడా గొడవ అయ్యాక భయపడి చాలామంది పారిపోయారు. ఉన్నవాళ్ళు నిలబడి చూస్తుంటే వాళ్ళని కారుతో గుద్దుకొని వెళ్ళిపోయారు. వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి తమ్ముడు కారుతో గుద్దుకొని వెళ్ళిపోయి ఇక మిగతా వాళ్ళకి కాళ్ళు చేతులు ఇరిగి కింద పడిపోయారు. ఇక వాళ్ళు పడిపోయారని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఎగబడి కొట్టేసి గొడ్డలతో కొట్టి రాడ్లతో కొట్టి ఇక గందరగోళం చేసి ఆఫీస్ పాల్గొట్టేసి మా నాయకుడి మీద దాడి చేసి ఇక డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు కూడా ఎలక్ట్ అవ్వలేదు. ఇదంతా డిపార్ట్మెంట్ సహకారంతో నడుస్తుందని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే దాడి జరిగిన తర్వాత కూడా మా టౌన్ సిఐ గారు వెహికల్ వేసుకొని చాలాసేపటికి వచ్చాడు. దాడి జరిగిన హాఫ్ అన్ అవర్ దాకా కూడా రాలేదు. ఎటువల్ల అటు వెళ్ళిపోయారు. దాడి జరిగింది, అయిపోయింది, ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు. ఇది వాళ్ళ ప్లానే, వాళ్ళు అనుకొని